ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన ఆత్మ రామ ఆనంద రమణ. ఆత్మ రామ ఆనంద రమణ అచ్యుత కేశవ హరి నారాయణ భవ భయ హరణ వందిత చరణ రఘుకుల భూషణ రాజీవ నయన ఆది నారాయణ అనంత శయన సచ్చిదానంద సత్య నారాయణ. మొత్తం 6 పంక్తులు కల ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా పలకాలో తెలుసుకున్నారు కదా. ఇక ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో మొదటి గాయకుడు పాడుతున్నప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిపి పాడినట్లయితే ఈ భజనను మనం సులువుగా నేర్చుకోవచ్చు. కనుక శ్రోతలారా, స్థిర చిత్తులై శ్రద్ధగా వినండి. ఆత్మా రామ ఆనంద రమణ ఆత్మా రామ ఆనంద రమణ ఆత్మా రామ ఆనంద రమణ ఆత్మా రామ ఆనంద రమణ అచ్యుత కేశవ హరి నారాయణ అచ్యుత కేశవ హరి నారాయణ అచ్యుత కేశవ హరి నారాయణ అచ్యుత కేశవ హరి నారాయణ భవ భయ హరణ వందిత చరణ 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 రఘుకుల భూషణ రాజీవ నయన రఘుకుల భూషణ రాజీవ నయన రఘుకుల భూషణ రాజీవ నయన రఘుకుల భూషణ రాజీవ నయన ఆది నారాయణ అనంత శయన ఆది నారాయణ అనంత శయన ఆది నారాయణ అనంత శయన ఆది నారాయణ అనంత శయన సచ్చిదానంద సత్య నారాయణ సచ్చిదానంద సత్య నారాయణ సచ్చిదానంద సాయి నారాయణ సచ్చిదానంద సాయి నారాయణ ఆత్మా రామ ఆనంద రమణ. ఇక ఈ కార్యక్రమంలోని మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. మొదటి పంక్తి
आत्मा रामा आनन्दरमणा। ఆత్మ అనే పదానికి అర్థమేంటో చూద్దాం. మనందరిలో భగవంతుడు ఆత్మస్వరూపుడిగా ఉన్నాడని తెలుసుకున్నాం. ఆత్మ అనగా మనస్సాక్షి అని మరో అర్థం. మన హృదయంలో ఉండి ఏది తప్పో ఏది సరి అయినదో చెప్పేదే ఆత్మ. తరువాతి పదం రామ. రామ అనగా రమయతే ఇతి రామః అన్నారు. అంటే రమింపచేసేవాడు రాముడు, ఆనందాన్ని కలుగజేసేవాడు అని కూడా అర్థం. భక్తుని సంతోషం భగవంతునికి ఆనందం. తరువాతి పదమైన ఆనందరమణ అంటే మన మనస్సును ఆకర్షించేవాడు అని భావం. మనస్సును మైమర్పించేవాడని ఇంకో అర్థం. కాబట్టి ఈ పంక్తికి పూర్తి అర్థం, ఆత్మస్వరూపుడవై మా హృదయాలలో ఉంటున్న ఓ రామచంద్ర, నీవు అందరి మనస్సులను దోచుకునేవాడవు, అందరికీ ఆనందాన్నిచ్చేవాడవు. నీకు మా నమస్సులని ప్రార్థిస్తున్నాం. తరువాతి పంక్తి अच्युत केशव हरि नारायण। అచ్యుత అను పదాన్ని విడదీస్తే ఆ చ్యుత అవుతుంది. ఆ అనగా లేనిది అని అర్థం. చ్యుత అంటే నశించున్నది. కనుక అచ్యుత అంటే నాశనము లేనివాడు అని భావం. అంటే భగవంతుడని అర్థం. అచ్యుతుడు కృష్ణునికి మరో పేరు. ఇక రెండవ పదం కేశవ. కృష్ణుడు చాలా చిన్న వయస్సులో గోకుల బృందావనంలో ఉండేవాడు. కేశి అనే రాక్షసుడు ఒక గుర్రముగా తన రూపును మార్చుకొని కృష్ణుడిని చంపడానికి వస్తాడు. శ్రీమన్నారాయణుడైన కృష్ణుడికి తెలియనిది ఏదీ లేదు. కనుక వెంటనే దుష్ట సంహారానికి పూనుకొని ఆ రాక్షసుడిని చంపుతాడు. కేశి అనే రాక్షసుడిని చంపినాడు కనుక కేశవ అంటారు. స్వామి ఒక సందర్భంలో కేశవ పదానికి మరో అర్థాన్ని చెప్పారు. కా అనగా బ్రహ్మ, ఈశ అనగా ఈశ్వరుడు, వా అనగా విష్ణువు. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వములతో కూడినవాడు కేశవుడు అన్నారు. తరువాతి పదం హరి. హరి అని మనము శ్రీకృష్ణుడిని మహావిష్ణువుని పిలుస్తాము. హరి అనగా మన బాధలను కష్టాలను హరించేవాడని అర్థం. భవబంధాల నుండి కాపాడి మనకు జీవన మరణ చక్రము నుండి విముక్తిని కలుగచేసేవాడే హరి. తరువాతి పదం నారాయణ. ఈ పదాన్ని విడతీస్తే నారా ఆయన అవుతుంది. నారా అనగా నీరు లేదా జలము, ఆయన అనగా పరుండేవాడు. శ్రీ మహావిష్ణువు పాలసముద్రముపై పరుండేవాడని పురాణాలు చెబుతాయి. పద్మనాభస్వామి అని, రంగనాథస్వామి అని మనం శ్రీ మహావిష్ణువును కొలుస్తాము. నరుల హృదయాలలో నివసించేవాడు నారాయణుడు. అనగా మనందరి హృదయాలలో ఆత్మస్వరూపుడై ప్రకాశించేవాడు అని అర్థం. తరువాతి పంక్తి भवभयहरण वंदित चरण। భవము అంటే ఈ ప్రపంచము, మనముంటున్న ఈ లోకము. భయహరణ అంటే భయమును నిర్మూలించేవాడు అని భావం. భవభయహరణ అంటే ఈ లౌకిక ప్రపంచములో మనకు ఎదురయ్యే బాధలు భయాలు రూపుమాపేవాడని అర్థం. వందిత అంటే పూజింపదగిన లేదా నమస్కరింపబడిన లేదా ఆరాధింపబడిన అని అర్థం. చరణ అంటే పాదములు. వందిత చరణ అనగా పూజింపదగిన అతి పవిత్రమైన పాదములు కలిగినవాడు. కాబట్టి
ఈ లోకమునందున బాధలను హరించి అందరికీ అభయమును ఇచ్చేవాడు. పరమ పవిత్రమైన పాదములను కలిగినవాడని భగవంతుడిని కీర్తిస్తున్నాం. తరువాతి పంక్తి. రఘుకుల భూషణ రాజీవనయనా. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశస్థుడు, దశరథ మహారాజు పుత్రుడు. వారి వంశంలో అతి ప్రఖ్యాతిగాంచిన రాజులలో రఘు మహారాజు ఒకడు. వారి పేరు మీద ఆ రాజులు రఘువంశ రాజులుగా కీర్తి పొందారు. అందువలననే శ్రీరాముని కూడా రాఘవుడు అని అంటారు. అయితే రాముడు కేవలం రాజే కాదు, రాక్షస సంహారానికి ధర్మ రక్షణకు అవతరించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. భగవంతుడై వారి కులంలో జన్మించటం వలన ఆయన రఘువంశానికే భూషణుడయ్యాడు. కాబట్టి రఘుకులమునకు ఆభరణము వంటివాడని అర్థం. శ్రోతలారా, ఈ సందర్భంలో మనం ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుందాం. మన స్వామి రత్నాకర వంశంలో పుట్టపర్తిలో ఈశ్వరాంబ గర్భమున జన్మించారు. అందువలననే స్వామిని రత్నాకర కులదీప అని కీర్తిస్తుంటాం. అవతారమూర్తులు జన్మించటం వలన ఆయా వంశములకు కీర్తి ప్రతిష్టలు సమకూరుతాయి అని ఇక్కడ తెలుసుకున్నాం. రాజీవము అనగా తామర పుష్పము, నయన అంటే కన్నులు. రాజీవ నయన అంటే తామర పుష్పం వంటి అందమైన కన్నులు కలవాడా అని అర్థం. కాబట్టి రఘుకుల భూషణ రాజీవ నయన అనగా రఘువంశమునకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఓ రామచంద్ర, నీవు అతి సుందరమైన కనులు కలిగి అతి దయతో మమ్మల్నందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆదినారాయణ అనంత శయనా. ఆది అంటే మొట్టమొదట, నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు. విష్ణువు ఈ సృష్టిని ప్రారంభ దశ నుండి పోషించేవాడు. అనంత అంటే అంతము లేనిది. భగవంతునికి అంతము లేదు. ఆయనే లేకపోతే ఈ సృష్టి ఉండదు. అంతటను వ్యాపించి అందరినీ కాపాడేవాడు అనంతుడు. శయన అంటే పరుండి ఉండటము. శ్రీ మహావిష్ణువు లీలానాటక సూత్రధారి. తాను నిమిత్తమాత్రుడైనట్లు లోకానికి వ్యక్తపరిచేందుకు శయనించి ఉన్నట్లు కనపడతాడు. శ్రీ రంగనాథ స్వామిగా, అనంత పద్మనాభ స్వామిగా శయనిస్తూ మనకి దర్శనమిస్తాడు. కాబట్టి ఆదినారాయణ అనంత శయన అంటే శయనముద్రలో ఉండి అనంతుడైన ఆ శ్రీమన్నారాయణుడు మాకు శుభం కలుగచేయుగాక అని ప్రార్థిస్తున్నాం. చివరి పంక్తి. సచ్చిదానంద సాయి నారాయణ. సత్ చిత్ ఆనందలో సత్ అంటే సత్యము, చిత్ అంటే మనలను మనం తెలుసుకొనటము అనగా ఉనికిని గుర్తించడం, ఆనంద అంటే సంతోషము, సచ్చిదానంద అంటే ఎప్పుడూ సంతోషముతో సత్యముతో ఎల్లవేళలా ఉండేవాడని అర్థం. సాయి అంటే జగన్మాత. సాయి అనే పదాన్ని ఇంగ్లీష్లో SAI అని వ్రాస్తారు. S అంటే సర్వీస్, అదే కర్మ మార్గం. A అంటే అడోరేషన్, పూజించటము, అదే భక్తి మార్గం. I అనగా ఇల్యూమినేషన్, అదే జ్ఞాన మార్గముల సమ్మేళనము. ఈ పంక్తికి పూర్తి అర్థం: ఓ సాయి ప్రభు, మీరు ఎప్పుడూ ఆనందములో ఉండేవారు, సత్యస్వరూపులు, ఈ ప్రపంచములోని ప్రతి జీవి ఉనికిని తెలిసినవారు, మీకు తెలియని విషయములంటూ ఏవీ లేవు.
సర్వాంతర్యామి అయిన ఓ సాయినారాయణ, మీ కృపను మాపై చూపమని ప్రార్థిస్తున్నాం. శ్రోతలందరూ ఇందులోని భావాన్ని చక్కగా గమనించారు కదా. ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని తెలుసుకుందాం. ఆత్మా రామా ఆనందరమణ, ఆత్మా రామా ఆనందరమణ, ఆత్మా రామా ఆనందరమణ, ఆత్మా రామా ఆనందరమణ. అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ. భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ. రఘుకులభూషణ రాజీవనయన, రఘుకులభూషణ రాజీవనయన, రఘుకులభూషణ రాజీవనయన, రఘుకులభూషణ రాజీవనయన. ఆదినారాయణ అనంత శయన, ఆదినారాయణ అనంత శయన, ఆదినారాయణ అనంత శయన, ఆదినారాయణ అనంత శయన. సచ్చిదానంద సత్యనారాయణ, సచ్చిదానంద సత్యనారాయణ, సచ్చిదానంద సాయి నారాయణ, సచ్చిదానంద సాయి నారాయణ. ఆత్మా రామా ఆనందరమణ. ఇక మన కార్యక్రమంలో చివరిగా వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు స్వామి చెంత పాడిన ఈ భజనను వింటూ ఆనందిద్దాం. ఆత్మా రామా ఆనందరమణ, ఆత్మా రామా ఆనందరమణ, అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ, భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ, రఘుకులభూషణ రాజీవనయన,
रघुकुलभूषण राजीवनयना आदिनारायण अनन्तशयना सच्चिदानन्दा साई नारायण सच्चिदानन्दा साई नारायण आत्मा रामा आनंद रमणा अच्युत केशव हरि नारायण भव भय हरणा वंदित चरणा रघुकुल भूषण राजीवनयना आदिनारायण आनंद शयना सच्चिदानंदा साई नारायण सच्चिदानंदा साई नारायण